శిలకో నారామ శిలకో శిలకో నారామ శిలక నువ్వయ్యతో వల్ల నిమ్మ తోటలురా శిలకో నారామ శిలక అని ఇక ఇప్పుడు మన పెద్దలు వాడుకుంటే మనం విన్నాం. ఆనాడు మన పెద్దలు వాడితే మనం ఇవాళ ఇక మరి ఎన్ని ఇచ్చంత్రాల రాజకీయాలు ఏ రకంగా ముంగడిపోతున్నాయి, ఎసవంటి జిమ్మిక్కులు చేస్తున్నాయి. ఇక మరి అందుకనే మరి మీ నర్సయ్య తాత పొద్దుగాలే మీకు అందరికి పబ్బది బట్టి పేపర్ల జాతకంలో అసలైన జాతకం ఏందో ఇలా ఇప్పి చెప్తా, చూస్తూనే ఉండుర్రి మన ANN. చలో ఇక ముందుగా మహాపత్రిక వచ్చింది. ఇక మహాదర్శన భాగ్యంలో మనకు ఏం కనబడుతుంది అయ్యా ఆయుమన్న వార్త అంటే, పటిష్టంగా భూభారతి చట్టం తెలంగాణ రియల్ హీరో రేవంత్ రెడ్డి మల్లు రవి అంటుండు. పొంగులేటి ఈయన భూభారతి ముంగటేసుకుండు. కేసీఆర్ హీరో అయితే ఎందుకు గెలవలేదు అని గుత్తా సత్తా చూపెడుతుండు. ఇక ఇంట్లో మనకు ఆయుమన్న వార్త ఏదయ్యా అంటే, బట్టలు ఊడదీసి నిలబెడతా కోయాగా రాజశేఖర్ అయ్యే గావురాల కోయాగా ఇది. ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే ఉండదు, సప్త సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టం. వంశీ పరామర్శ అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు. అబ్బని దండం పెడితే కోయాగా పోంటిల్తుంది. మరి కుర్చీ ఊసిపాయ్ ఎట్లా ఏంది ఏం కథ అనేది తెల్లని దాకా నిద్ర పడతలేదు. ఇక ఓ దిక్కు శల్య పంచాయతీ మోపైతుండే, ఓ దిక్కు అమ్మ పంచాయతీ మోపైతుండే. ఇక ఈ పంచాయతీలు పాడైపోను, ఈ కుటుంబ పంచాయతీలో ఇట్లా ఉన్నాయంటే ఇంకా పక్కంగా ఇగో ఈ పంచాయతీలు మోపైనాయి. సరే బట్టలు ఊడదీసి నిలబెడతా అంటుండు. ఎవరిని? ఇక గాయననే పచ్చ తమ్ముళ్ళని, సైకిల్ పార్టీ వాళ్ళని, నారచంద్రయ్యని, లోకేశం అయ్యని, నిన్నయాల రెడ్డి బుక్కుతో తిరుగుతున్న లోకేశం అయ్యని. అయితే మనము దీన్ని జర కథ ఇప్పి చెప్పుకుంటే ఈ కథ మనం ఇప్పి చెప్పుకుంటే మనకు ఏం దొరుకుతుందయ్యా? మరి ఏంది ఏం కథ? జగన్ ఇక కోయాగా ఏందంటే జర మనం జగన్ ఇక ఈ కోయాగా ఎప్పుడు ఈ మూదికి అంటిల్లే ఉంటుంది. ఏంటి కిస్సులు. ఈయన పేరు ముద్దుల రాజా అని పెట్టుకోవచ్చు మారు పేరు. ఎందుకంటే ఇక ఎలక్షన్ల ప్రచారంలో కానీ, పెద్ద పెద్ద బహిరంగ సభలు కానీ, రోడ్ల మీదగా పోతున్నాగా కానీ ఎవరు కలిసిన ముద్దుగా ఆడపిల్లలకు ఇంకో ఈ రకంగా ఎలుక లెక్క ఇక మరి మన ఉడత లెక్క ముద్దులు మాత్రం బ్రహ్మాండంగా ఇస్తాడు. ఈయన పేరు ముద్దుల రాజా. మన ANN ఈయనకు ముద్దుల రాజా అని నామకరణం చేసింది. సరే అయితే ఇక ఇప్పుడు ఈ కోళ్యాలకు ఇప్పుడు ఏందయ్యా అంటే కుర్చీ ఊసిపోయింది. ఆయన ఇప్పుడు ఏమంటుండు? వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే గన్నవరం టీడీపీ ఆఫీసును పగ్గంపాడు చేసి తరగబెట్టిండు అన్న ఆరోపణ ఉంది కాబట్టి కేసు కట్టిర్రు. అరెస్ట్ అయింది కోళ్యాగా. ఎట్లా అరెస్ట్ చేస్తారు? అరాచకము. మీ బట్టలు ఊడదీస్తా అంటుంది ఈ కోళ్యాగా. మరి బట్టలు ఊడదీసే సంగతి ఎట్లా ఏంది ఏం కథ అనేది పూసగుచ్చినట్టుగా మీ నర్సయ్య తాత మీకు వివరంగా చెప్తాడు. మరి ఇప్పుడు ఏపీ జనాలు ఈయన ఈ ముద్దుల రాజా జగన్ మారిపోయారేంది మర్చిపోకూరి. ముద్దుల రాజా అయితే ఇక ఇప్పుడు ఏపీ జనాలు ఈ ముద్దుల రాజా బట్టలు ఊడదీసిర్రు. మరి ఎందుకు ఊడదీసిర్రయ్యా బట్టలు? ఏపీ జనాలు ఈ జగన్ ఆయన అన్నమాటే కదా, సప్త సముద్రాల అవతల ఉన్న, ఖండాలు దాటిపోయినా, భూమి గుచ్చుకొని లోపల ఉన్న ఎవరిని వదిలిపెట్టా అంటుండు. మరి ఇదంతా నువ్వు చూపించిన తొవ్వే కదా. నువ్వు చేసిన ఉద్ధారకమేంది? నిన్ను జనాలు ఎందుకు కడగ నూకిర్రు? ఈ
ముద్దుల రాజా ఏం చేసిండయ్యా అంటే కులాల కుంపట్లను రాజేసిండు. కులాల కుంపట్లను రాజేసిండు. ఎట్ట రాజేసిండు తాత అంటే ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ వైసీపీ మర్చిపోతున్నాం, మళ్ళీ శల్యాదికి వస్తుంది. అయితే వైసీపీ పార్టీలో పదవులు మొత్తం కులాల వారిగా ఏరి ఇచ్చిండట. ఇదొక్కటి. ఇక రెండోది పదవులు ఉంటాయి కదా, మంత్రి పదవులు. మంత్రి పదవులు కూడా కులాల వారికే ఇచ్చిండట. కులాల కుంపటి. ఊర్లల్లా కులాలు చెయ్యరు, కుల రాజకీయాలు చెయ్యరు. కాకపోతే ఎలక్షన్ల పండుగ వచ్చిందంటే ఎవరి అభిమానం ఉన్న దిక్కు వాళ్ళు అక్కడ ఓటేసుకుంటారు. కానీ తెల్లారితే అందరు కలిసిమెలిసి మంచిగా 3 బజార్ల కాడ ముచ్చట్లు పెట్టుకుంటారు. కానీ ఈ కులాల నిర్ణయాల, ఈ కుల రాజకీయాలు, ఈ కుల పిచ్చితోటి జనాలను ఆగమాగం చేస్తారు. అసలు ఈ కులాల నిర్మూలించాలి, ఈ కులాల ముచ్చటే వద్దు అనేది ఎప్పటి నుంచో నడుస్తుంటే ఇక ఇప్పుడు కులాలు నాది ఈ కులం, నీది ఆ కులం అని ఈ కులాలు ముంగట వేసుకొని ఇంకో ఈ రాజకీయాలు చేసుకుంటున్నాయి. కులాల వారిగా పదవులు ఇచ్చుకుండు. సరే, ఇది అయిపోయింది. మరి ఈయనకు జనాలు పట్టం కట్టిర్రు, పబ్లిక్ పట్టం కట్టిర్రు. ఎప్పుడు? గతంలో 2009లో నారచంద్రయ్య పసుపు కుంకుమ పేరు మీద కుచ్చనాలు మంచితే దింపిర్రు. అయ్యా నువ్వు పాతాళలోకమే ఉండు, నువ్వు జర చదువుకో, ఇగో మీ ముద్దుల రాజను మేము ముద్దుగా చూసుకుంటాడేమో అని ఆశపడుతున్నామని ఈయనకు పెత్తానం కడితే కనీసము ప్రజలకు పథకాలు పెట్టిండు. ఈ పథకాలు చల్లగుండా ఎక్కడ అందని పొందని పథకాలు మరి ప్రజలకు కట్టే ఏదైతే పన్నుల మీద వస్తున్న ఆదాయం ఉందో మరి వాళ్ళకేం ఫాయిదా చేసినాం అనేది కూడా కొంత ఆలోచన నడిచింది. ఇక మరి ఈ ప్రజలకు ఓ నీళ్ళ సౌకర్యమా, ఓ రోడ్ల సౌకర్యమా, ఓ ప్రాజెక్టుల సౌకర్యమా, ఏం చేసినావు నువ్వు అంటే సామాన్య జనాలకు ఏందది జర ఆగరాదే నువ్వు వస్తున్నా నీ కాడికని. ఎక్కడ సౌండ్ ఇది? ఓ అమ్మా, ఇది మొత్తమే ఉరుకులో పెడుతుందిగా కోళ్ళాగా. అమ్మో, జర్రావు జర జైసు. అయితే ఇప్పుడు ఏడు దాకా వస్తే పాడైపోను కేటీరాములు ఆగం చేస్తుండగా అంతా ఈ సామాన్య జనాలు పెట్రోల్ డీజిల్ అని పెట్రోల్ మీద తిరిగే జనాలు పాపం పక్క రాష్ట్రాలల్లా ఆంధ్రప్రదేశ్లో అమ్మే రేట్ల కంటే పక్క రాష్ట్రాలలో పెట్రోల్ ధర 10 రూపాయలు తక్కువ. మరి మన ఏపీలో 10 రూపాయలు ఎందుకు ఎక్కువ ఉంచిండు అనేది సామాన్య జనాలు ఆలోచన చేసిర్రు. ఇక ప్రాజెక్టులు అయితే నీ దండం పెట్టి ఏడు వాడినే పక్కేసుకొని పండుకున్నాయి. పోలవరం ప్రాజెక్టును రూపురేఖలు మారుస్తా అని అది ఉత్తబుర్రేసేసిండట. ఏ మేజర్ ఇరిగేషన్ని కూడా ఈయన పట్టించుకోలేదు అనేది ఒక బదునాం మోసిండు. అందుకనే జనాలు బట్టలు తీసిర్రు. ఇక పోతే ఇప్పుడు ఏందయ్యా అంటే నిరుపేదలకు ఇండ్లు అన్నాడు. నిరుపేదలకు ఇండ్లు అని ఏం చేసిండు? వాటిని తీసుకుపోయి ఈ ముద్దుల రాజా అడవులల్లా జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టినట్టు చేసిండు. కానీ అది ఎక్కడ పూర్తి కాలేదు. అందుకనే వాళ్ళు కూడా జగన్ బట్టలు ఊడదీసిర్రు. ఇక ఈ కథ ఇట్లా ఉంటే ఇక ఈ ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారు కదా, వీళ్లకు వాహన మిత్ర పేరు మీద 10,000 ఇస్తున్నా అన్నట్టుగా, 10,000 12,000 ఇస్తున్నా అన్నట్టుగా చేసిండు. అయ్యా మాకు ఇచ్చేది ఇది కాదు, మాకు పెట్రోల్ ధర దించు, డీజిల్ ధర దించు, మా అంతలో మేము కష్టం చేసుకొని బతాం, మాకు లోన్లో బోన్లో ఏమన్నా ఉంటే ఇది చేయదు. కానీ ఈ పెట్రోల్ ఈ డీజిల్ ధర దించయ్యా అని వీళ్ళు మరో మొత్తుకుంటే దించలే. వీళ్ళు కూడా జగన్ బట్టలు ఊడదీసారు. ఇక లాస్ట్కు
నేను వస్తే మద్యపానము నిషేధం చేస్తా, ఆడబిడ్డల పసుపు కుంకుమ మంగళసూత్రాలు కాపాడుతా, తాగి 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 పేగులు తూట్లు పడి పొక్కలు పడి చచ్చిపోతుర్రు సబ్బండ వర్గాలు. అమ్మో నేను సబ్బండ వర్గం అంటావు, ఎప్పుడు సబ్బండ వర్గం అనలే, ఎప్పుడు ఈయనకు కులాల ముచ్చటే. ఎప్పుడైనా నా ఆంధ్రప్రదేశ్ జనాలు అని ఏనాడు అనలేదట ఈ సొకం పూస. ఏవైనా కులాల కుంపటి అనేది ముంగటేసుకుంటూ ఈ ముద్దుల రాజా నేను వస్తే మద్యపానం నిషేధం చేస్తా అన్నడాట. ఏవా చేసిండా మద్యపానంతోనే వచ్చిన ఆదాయంతోనే సర్కారును నడిపించిండు అనేది అక్షరాల తేడతెల్లమైంది. ఇక ఈయన ఎవరి పసుపు కుంకుమలు కాపాడిండు, ఎవరి పుస్తకాలు కాపాడిండు, ఇంకా నాసిరకం మందులు సప్లై చేసి జనాల పానాలకు దాడయిండు. అందుకనే ఆడక్కలు అందరు గుంపు కూడి జగను బట్టలు ఊడదీసిర్రు. ఇక పోతే ఇంకేంది, అధికారంలోకి రాగానే ఈ సొక్కం పూస ఏం చేసిండు అయ్యా అంటే ముద్దుల రాజా, మన పేరు మర్చిపోయారు. ముద్దుల రాజా అంటే మనం కావలసుకొని ఏం చెప్తలేము. ఈయన ఎదురైన వాళ్ళకు ముద్దులు పెడుతుండే కాబట్టి మనం ముద్దుల రాజా అనుకుంటే ముద్దు ఉంటుంది అనేది మన నేను ఈయనకు రామసక్కని బిరుదు ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చినాక ప్రజావేదిక అక్రమ కట్టడాలను కూలనూకుతా, నేలమట్టం చేస్తా, పాతాళ లోకం తొక్కుతా, అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ పక్కన వలగజీరుతా, 16 పచ్చలు చేస్తా అని అన్నాడు. అయితే ఈయన పగ్గాలు చేపట్టంగానే ప్రజావేదికను ఇది అక్రమ కట్టడం అని కరకట్ట అని దీన్ని మొత్తం కథం పట్టించాడు. ప్రజావేదికను మొత్తం పగ్గం పాడు చేసి కూలగొట్టించిండు అక్రమ కట్టడం అని. మరి దీని లెక్కనే ఇంకా బొచ్చడున్నాయి అక్రమ కట్టడాలు, మరి అవి ఎందుకో కూలగొట్టలేదు. ఆహా ఈయన కథ ఇదా అనేది జనాలకు అర్థమైంది. ఏమర్థమైంది? ఓహో స్వార్థ రాజకీయమే అనేది అర్థమైంది. ఇప్పుడు ఏం చేసారు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు చదువుకున్న మేధావులు, ఆహా ఈ కోజాగరి ఇట్నే ఉంచొద్దురు, దీనికి మంగళం పెట్టి ఒత్తాలరా అని బట్టలు ఊడదీసిర్రు. ఇక ఇది కథ. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే, ఎవరైతే ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే వీళ్ళకు ఆపోజిషన్ ఉన్న పచ్చ పార్టీ పచ్చ పార్టీ లీడర్ ఎవరిగా పెబ్బ గాయనేగా నారచంద్రయ్యను ఎవరు తిడతారో ఈయర మయ్యర నోటికొచ్చిన కూత మురికి కూతలు ఇక నీ దండం పెడితే చెప్పవశం లేకుండా ఉంటాయి ఆ ముచ్చట్లు. ఇప్పుడు మనం చెప్పుకోవద్దు, ఇక ఒక్కొక్క మాట అంటింటే గుండెకు తూట్లు పడతాయి. అగో గసవంటి మాటలు ఎవరైనా ఎమ్మెల్యేలు నారచంద్రయ్యను అంటే ఈయనకు సంబూరం, ఎల్లమ్మ పండుగ నాడు బోనాల పండుగ నాడు సంబూరం ఎట్టుంటుంది, అగో గసవంటి సంబూరంతో ఊగిపోయేది. ఎవరు హరే అట్ట తిట్టొద్దురా, పద్ధతి కాదు, ఒక మర్యాదగా మాట్లాడాలి, ఒక సోయి మీద ఉండాలి, ఒక వ్యవహారంగా ఉండాలి. మనం ఈ రకంగా అధికారం ఉందని తిడితే రేపు జనాలు తిరగబడతారు మరలబడతారు అనేది ఏ ఎమ్మెల్యేకు చెప్పలేదు. ఇంకా మీదంగా ఈ ముద్దుల రాజా ఏం చేసిండయ్యా అంటే తిట్టే ఎమ్మెల్యేలకు నారచంద్రయ్యను తిట్టే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు అంటగట్టిండు. ఆహా ఏందనుకుంటుర్రు ముద్దుల రాజా అంటే. ఇక ఈయనను చూసి అమ్మా పేరుని నాని బాగా తిడుతుండురో, ఆయన పోతే ఆయన ఉంచగా అది మన గుడివాడ నాని, గుడివాడ నాని కూడా బ్రహ్మాండంగా తిడుతుండురో. సోషల్ మీడియాలో వీళ్ళ పేర్లే మోతలు మోగుతున్నాయి. ఇక నిన్నయాల వల్లభనేని వంశీ కూడా బాగానే దంచుతుండు. అమ్మా వీళ్ళకు మంచిగా చూసుకుంటుండు, మంచిగా అపాయింట్మెంట్ ఇస్తుండు, మంచిగా మంత్రి పదవులు ఇస్తుండు, వీళ్ళు కోరుకున్నదల్లా ఇస్తుండు. ముద్దుల రాజా మనం ఎందుకు తిట్టొద్దు, మనం కూడా తిట్టాలని
పక్కాగా ఉండే కొన్ని ఎమ్మెల్యే కోల్యాగలు కూడా ఇස්සర మసర నారచంద్రయ్య మీదకి నోరు జారుతున్నాయి. దీని అర్థమైంది, చెడపకురా చెడేవు, ఒకరిని జడగొట్టాలని చూస్తే వాని కిందికే వస్తుంది, వాని కిందికే నీళ్ళు వస్తాయి అనేది మాత్రం ఎరగలేదు జగను ముద్దుల రాజా. ఇక ఈ రకంగా కూడా జనాలు ఏం చేసిర్రు, ఇంత అహంకారమా మీకు అనేది మనసులో పెట్టుకొని జగన్ బట్టలు ఊడదీసిర్రు. ఇక ఈ కథ ఇట్లా ఉంటే ఇంకోటి ఏంది, నిరుద్యోగులు పాపం చేతి నిండా పని లేదు, మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఈ ముద్దుల రాజా కంపెనీలు తీసుకొచ్చి మాకు ఏమన్నా జీవనోపాధి కల్పిస్తాడేమో అని ఆశపడ్డారు. కానీ ఏది లేదు, ఎక్కలేదు, ఎల్లక్క ఇల్లలికినట్టే ఉన్నది సంసారం. ఇక లాభం లేక పక్క రాష్ట్రాలకు వలసపోయిర్రు జీవనోపాధి కోసము. వీళ్ళు కూడా నిరుద్యోగులు కూడా ఈ ముద్దుల రాజా బట్టలు ఊడదీసిర్రు. ఇక ఇది ఇక పోతే రాజధాని, ఇది పెద్ద పాయింట్. ఇక అసలు ఇది మనం ముందుగానే చెప్పుకోవాలి కానీ యాదికి రాకపోయా. ఏం చెయ్య, రాజధాని ఇంతవరకు ఏపీకి రాజధాని గతి లేదు. 5 ఏళ్ళు పాలించినవు, ఇటు విశాఖపట్నం అన్నావు, ఇటు కర్నూలు అన్నాడు, ఇటు గుంటూరు అన్నాడు. ఒక్క దిక్కే రాజధాని ఏర్పాటు చేస్తే రాష్ట్రం బాగుపడదు, 3 రాజధానులు చేస్తా అని చిలక పలుకులు పలికిండు ఈ ముద్దుల రాజా. మరి చేసిండా అటనానా? 3 ఏమో కానీ ఒక్క రాజధాని గతి లేదు. ఇక అది లేదు, ఇది లేదు, అంత పోయి బొంత చేతికొచ్చే 3 చేస్తా అని మురిపించి ఏది లేకపోయేగారా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చెయ్యడమే కాదు ఆగం పట్టించిండు. పడుసు పెత్తానము పెడుసు అనుభవం లేని రాజకీయం. ఇవాళ అనుభవం లేని మనిషితోటి మనం ఎన్నాళ్ళు ఏగుతాము? వద్దు అనుకొని సామాన్య జనాలు ఏం చేసిరయ్యా అంటే, ఎప్పుడైతే ఈ 3 రాజధానుల పేరు మీద 3 ముక్కల ఆట ఆడి ఇక ఆడ ఈడ విశాఖపట్నం ఆడ ఈడ అని వీళ్ళ అనుచరులతోటి భూములు జాగలు అక్కడ ఈడ కడుతున్నా అంటే దానికి విలువ పెంచిండు, ఈడ కడుతున్నట్టు దానికి విలువ. ఈ రకంగా చేసి ఆయన సొంత మనుషులకే, ఆయన పార్టీ అనుచరులకే ఈ భూముల ధరలు కూడా రెక్కలు రప్పించి వాళ్ళే బాగుపడ్డారు. కానీ శిప్ప మాత్రం ఎనుగులనే ఉంది. రాజధాని ముచ్చట ఏది లేదు, ఎక్కర్లేదు. విశాఖపట్నం వాళ్ళు ఏం కోరుకున్నారు? మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ పడాలి, మాకు ఇక్కడ మెడికల్ కాలేజీలు పడాలి, మాకు ఇక్కడ అదేంది ప్రాజెక్టులు పడాలి. ప్రాజెక్ట్ ఇక్కడ ఇది రాయలసీమ వారు ప్రాజెక్టులు నీళ్ళ సౌకర్యం కావాలని ఇక్కడ వీళ్ళు, అక్కడ మాకు ఎయిర్పోర్ట్లు కావాలి, మెట్రో కావాలని వాళ్ళు. ఈ గుంటూరులో అమరావతిలో మొత్తం పిచ్చి మొక్కలు మొలిసిపోయినాయి. ఇగో ఈ కథ నడిచే వరకల్నే ఈ 3 ముక్కల ఆట ఎప్పుడైతే 3 రాజధాని అని ఆట ఆడించిండో జనాలు బదులుకొని జగనయ్య బట్టలు ముద్దుల రాజా బట్టలు ఊడదీసిర్రు. ఇక ఈ రకంగా అయ్యేసరికి కుర్తిల పడ్డ ఎలుకోలు అయినట్టుగా ఇప్పుడు ముద్దుల రాజాకు గది వచ్చి ఇప్పుడు బట్టలు ఊడదీస్తా. మరి గన్నవరంలో మీరు చేసిన ఉద్దారకమే కదా, మీరు ఏ రకంగా మీరు అసెంబ్లీలో నారచంద్రయ్యను ఓ అమ్మ వస అని వలవల పార్వతి వలపోస్తుంది, కలకల పార్వతి కన్నీరు తీస్తుంది అమ్మా అగో వెనకట గా రకంగా వచ్చిన దేవతలకు వచ్చిన కష్టాలు ఇవాళ మీరు అసెంబ్లీలో నిండు శాసనసభలో మీరు నారచంద్రయ్యను ఏడ్పించురు కాబట్టి సబ్బండ వర్గాలు ఏకమైనవి. కులాల కుంపటి అని నువ్వు ఎప్పుడైతే కుల రాజకీయాలు చేసావో సబ్బండ వర్గాలు అప్పుడు ఆలోచన చేసి నారచంద్రయ్య దిక్కు ఒరిగి బంపరు మెజార్టీతో గెలిపించిర్రు. అందుకనే బట్టలు
ఇప్పుడైనా ముద్దుల రాజకు అర్థం కావాలి. ఓపిక చాలా అవసరము, రాజకీయంలో అనుభవం చాలా అవసరము. బట్టలు ఊడదీసి కొడతా, నీ హయాంలో నువ్వు చేసిన ఉద్ధారకే ఇప్పుడు వీళ్ళు చేస్తుర్రు అనేది రెడ్ బుక్లో రాసుకొని వీళ్ళు చేస్తుర్రు అనేది ఇప్పుడు ఏపీ జనాలు అనుకుంటున్న ముచ్చట. నువ్వు ముద్దుల రాజా నిదానంగావో పద్ధతి మార్చుకో. ఇప్పటికైనా సామరస్యంగా నారచంద్రయ్య మీద పోరాటం చెయ్యి. జనాల హక్కు, ప్రజల హక్కుల కోసము, ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యి. ఇక లాస్ట్కి ఏందయ్యా అంటే ఇటు శల్య అటు అమ్మ ఇద్దరు కూడా ముద్దుల రాజను కడకు నూకిర్రు. ఇక ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోనం పెట్టినట్టు ఈయన ఇంటోళ్ళనే ఎడనాడతలేడు, ఈయన ఇంటోళ్ళనే కలుపుకొని పోతలేడు. ఇంకా రాష్ట్ర జనాలను ఏం కలుపుకపోతాడు అనేది కూడా మరి మేధావులు ఆలోచన చేసి ఈయన బట్టలు ఊడదీసారు. ఇగో గిది కథ, బట్టలు ఊడదీసే కథ గిది. చలో ఇంకో పేపర్లో పోదాం పా, ఇడికే పొద్దుపోయిందా దా. సరే ఇక మహాకు ఇక పోదాం. ఇప్పుడు ఏం తీసుకుందాం అయ్యా అంటే నమస్తే తెలంగాణ తీసుకుందాం. ఎందుకంటే కేటీ రాములు పానం ఆగుతలేదు, అక్కడ మొత్తుకుంటుండు. ఓ దా వామ్మో ఇవేం అలుగుతుందిరో. దా నమస్తే తెలంగాణ. ఇంట్లో అమ్మని సామిరంగా పోవాలరు. నేడు బీఆర్ఎస్ భేటీ తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశము, పార్టీ ఆవిర్భావ రజోత్సవ సంబరానికి సమాయత్తం. ఇవాళ పండుగ 25 పండుగ చేస్తున్నారట. ఇక్కడ మనం అవుపడుతుందా, రుణాలు కట్టలేదని ఇండ్ల తలుపులు, మోటార్ల స్టార్టర్లు గుంజుకపోతున్నారు. రేపు పుస్తల తాళ్ళు లాక్కెళ్తారా? అమ్మో ఆడబిడ్డల పెళ్లికి 1,00,000 రూపాయలు తులం బంగారం, మహిళలకు నెలకు 2,500, ఆడపిల్లలకు స్కూటీలు, రైతు కూలీలకు 12,000, ఉచిత విద్యుత్తు, 500 గ్యాస్ సబ్సిడీ హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన రేవంత్ సర్కారుకు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతల్ని నిలదీయాలి. సరే నిన్న ఆ మరగాలు పోయిండు, శల్యనేమో ఆడికి పంపించిండు, పెదగాటు పంపించిండు. శల్య నువ్వు పెదగాటు పోయి బోనం ఎత్తుకోవాలి. అక్కడ చుట్టుపట్టు మొత్తం నల్లగొండ, సూర్యాపేట, మలపోతే ఇటు అదేంది మిర్యాల కూడా ఆ జనం మొత్తం నీకు మొత్తం నిన్ను పద్ధతి బట్టి మా కవితక్క అని పొగడాలి. నువ్వు ఆడికి పో, నువ్వు ఉమ్మడి నల్గొండ జిల్లాకు పో, నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు పోతా, కథ ఏందో చూద్దాము అని. సరే ఇప్పుడు మరి ఏమన్నాడు ఒకసారి ఇందాం. ఏమంటుండేగా వెళ్ళాక నేను వస్తా అని. దా చెప్పయ్యా ఏమంటున్నావు చెప్పు. నేను ఆమరకాలు పోయి ఏమన్నావు? తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయారు, రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు. మేము చెప్పినాం ఎలక్షన్ లో ముంగడ మీకు వీడు లంగా నమ్మకుర్రు అని చెప్పినాం, మీరేమో నమ్మి ఆయన గుద్దుడు. సరే ఇప్పుడు మనము తీసుకున్నట్టయితే ఇక ఇప్పుడు ఆమనగారిలో కోల్యాగా ఫోన్ రిల్లుకుంటా ఏమంటుందయ్యా అంటే కాంగ్రెస్ వాళ్ళు కథ అంతా ఆగం పట్టిస్తారు అనేది చెప్పుకొస్తుండ్రు. సరే వీళ్ళెంత సొక్కం పూసలో మనం చెప్పుకోవాలి. ఇప్పుడు పడుతున్న ఆదురో మూతి గీనే ఉంటుంది, జర ఏమనుకోకూరి ముక్కు పెద్దగా ఉంటుంది, మీకు అర్థం కావచ్చు అప్పుడే ఎవరినని. అయితే పెద్ద మనిషి పేరు కేసీరావు. అయితే ఈ కేసీరావు కడుపు చల్లకుండా టోపీ ఈయన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ జనాలకు ఏం చేసిండు?
టోపీ పెట్టిండు. ఇది అసలు కథ. తెలంగాణ జనాలకు టోపీ పెట్టిండు. మరి టోపీ సంగతి ఏంది, ఎట్ట సంగతి ఏంది, ఏం కథ అంటే ఇప్పుడు ఆయన అన్న ముచ్చటే తీసుకుందాము. రైతుల ముచ్చటే ముంగటేసుకుండు కదా. ఆమనగల్లులో రైతు దీక్ష పేరు మీద కోళ్యాగా పోండ్రిల్లుకుంటా కాంగ్రెస్ వాళ్ళు ఇది ఇట్లా అదట్లా. ఇప్పుడు ఏరుబడ్డ సంసారం జరంతా కొత్తగా కూలబట్టింది కాబట్టి నిన్న సంసారం తిప్పుకోవాలంటే ఎవరికైనా జర ఎల్లని సంసారం కాబట్టి ఉప్పు ఉంటే తొక్కు ఉండదు, తొక్కు ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే నూనె ఉండదు. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. మరి ఈయన ఏం చేసిండు అయ్యా? 7 లక్షల కోట్ల పైచురుకు తెలంగాణ జనాలకు టోపీ పెట్టిండు. ఎవరు? ఇగో ఈ టోపీ మనిషి కేసీరావు. మంచిగా ఉందా టోపీ కథ ఇది. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు పెట్టిండు. సరే, ఇంట్లో కాళేశ్వరం అన్నావు. కాళేశ్వరంలో 1,00,000 ఎకరాలు నీళ్లతోటి సస్యశ్యామలం కావాలి అన్నాడు. 1,00,000 కోట్లు దొబ్బుకున్నాడు ఆట. ఇక నిన్న మొన్న కమిషన్, కాళేశ్వరం కమిషన్ పోయి ఒక్కొక్కరు ఆఫీసర్లు ఇట్ట పాప ఏందా, ఏం కథ జరిగిందా, అక్కడ తొరటబడ్డదే మేడిగరకు అన్నారం సుందిల్లా అన్నారం ఏమని చేసిర్రు, సుందిలను చెదలు పట్టించారు, ఇగో మేడిగట్టకు తొరలు పట్టించారు. ఏందే పరీక్షలు చేయకుండా చేసిర్రా మీరు? ఇదేనా అంటే అంత వాళ్ళకి ఎరుక సారు, అంత కల్వకుండ కుటుంబానికి ఎరుక, అయ్యకి ఎరుక, తండ్రికి ఎరుక, కొడుకు ఎరుక, మాకేం ఎరకలే అని ఆఫీసర్లు చేతులు ఎత్తేసారు. ఇలా 1,00,000 కోట్లు దోసుకున్నారు అనేది ఇప్పుడు అక్కడ మనకు తేట తెల్లమైనట్టుగా గుర్తుంది. ఇక ఇంకోటి, ఇప్పుడు రైతులే అంటుండు కదా, రైతుల ముచ్చట తీసుకుందాం. దునియా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుంటే ఉడవదు, కానీ రైతుల ముచ్చట తీసుకుందాం. రైతులకు ఈ టోపీ కోల్యాగా ఉచిత ఎరువులు ఇస్తా అన్నది ఇచ్చిందా? ఉచిత ఎరువుల పంపిణీ అన్నాడు, ఇచ్చిందా? ఇయ్యలేదు. రుణమాఫీ, అమ్మో రైతు రుణమాఫీ నీ దండం పెడితే పిండికి బిచ్చం వేసినట్టు, 10 ఏళ్ళు పిండికి బిచ్చం వేసినట్టు. వస్తుంది తెస్తున్నా ఇస్తున్నా, వస్తుంది తెస్తున్నా ఇస్తున్నా, పిండికి బిచ్చం వేసినట్టు రైతు రుణమాఫీ చేసినాడు. రైతన్నలు లక్కన మెచ్చుకో రాయనని. అమ్మ మాకు కూడా టోపే పెట్టిండ్రా. సరే ఇవ్వకుంటే ఉచిత ఎరువులు ఇవ్వకుంటేవా? సరే, మరి రుణమాఫీ పిల్లికి బిచ్చం వేసిండు, ఉచిత ఎరువులు ఇవ్వలేదు. రైతన్నలకు ఏం ఆశ ఉంటుంది? పంట పండించుకోవాలి, మట్టితోని పోరాడాలి, ఈ మట్టితోనే సోపత్ చేసుకోవాలి, మట్టితోటే బతకాలి జీవితాంతము, బొక్క బొందల పడేదాకా అనేది రైతుల ఆపోచన. కానీ నువ్వు ఏం చేసినావయ్యా? రైతులకు వరి పెడితే ఊరే, వరి పెడితే ఊరే అన్నావు. అన్నడా అనలేదా? అన్నావు. మరి అన్నాక ఇది ఈయనేం చేసిండు పెద్ద మనిషి? తెలంగాణ జనాలకు వరి పెడితే ఊరే అని ఫామ్ హౌస్లో తమాషగా ఏకచక్రంగా పంట పండించుకుండు, వరిసేలు పెట్టి బ్రహ్మాండంగా ఒడ్లు పండించుకుండు. అయితే నీదేమో అది. తెలంగాణ రైతుల పరిస్థితి ఇది. ఇదేనా నీ తరీక? ఇదేనా నువ్వు చేసిన వ్యవహారము? అంటే ఈ మర్ర అప్పుడే మర్చిపోయిర్రా జనాలు? తెలంగాణ జనాలు పౌరుషంగాల్లోలు అంతా అలక ఏం మర్చిపోరు. సరే, ఇదొకటి. అయితే ఇప్పుడు ఇంకో ముచ్చట ఏందయ్యా అంటే, ఎందుకంటే మన ఇది వెనక పోదు కదా. అయితే ఈయన ఏం చేసిండయ్యా అంటే, గాలి మోటార్లో ఎక్కిపోయిండు ఒకనాడు. గుర్తుకొస్తుందా మీకు? ఏడిపోయిండు అంటే ప్రకృతి వైపరీత్యాలతోటి అతివృష్టి అనావృష్టి
అతివృష్టితో అనావృష్టితో ఆగమైతున్నావా రైతన్న, నీ చెమట సుక్కలతో మా బతుకు వెలిగే రైతన్న. నీ కష్టంతోనే ఈ లోకానికి బువ్వా అని గద్దెలెక్కి గారడి చేసే ముచ్చట చెప్తాడు. మరి అతివృష్టితోటి అనావృష్టితోటి ప్రకృతి వైపరీత్యాలతోటి దుమ్ము దుమారం గాలి మన్ను మషాడం అడ్డమైన ముసుర్లతోటి పంట తీర మూతికాడికి వచ్చినాక రేపో మాపో కోసుకొని యువతల పడదాము అనే టైములా గాలి దుమారాలకు ఈదురు గాలులకు పాపం ఇటు ఖమ్మం వరంగల్లు కరీంనగరు ముఖ్యంగా ఆ ప్రాంతాలల్లా ఎక్కువ మామిడికాయలు వరిసేన్లు సజ్జసేన్లు మొక్కజొన్న కంకులు షడ్డయి పడ్డాయి, కొబ్బరికాయలు కూడా మొత్తం నీలమట్టం అయినాయి. ఇదొక్కటే కాదు, సబ్బండ పంటలు ఆగమైపోతే ఈయన పెద్ద మనిషి ఏం చేసిండు అయ్యా అంటే, ఇగో నేను వస్తున్నా, గాలి మోటార్ ఇది గాలి మోటార్, నేను వస్తున్నా. ఇక గాలి మోటార్లో మంచిగా సజ్జిబువ కట్టుకుండు, నేను కనుక ముంతల గడక కట్టుకున్నట్టుగా సజ్జిబువ కట్టుకుండు. ఇక పోయిండు కరీంనగర్ పోయిండు. అమ్మని సామిరంగా మా కోసం మా సార్ వస్తుండురో, మా కోసం మా సార్ వస్తుండురో, ఏం పట్టుకొస్తుండురో, ఏం చెప్తారో అని 1000 కళ్ళతోటి ఎదురు చూసిర్రు. కానీ ఈయన ఎకరానికి 10,000 ఇస్తాడు. సరే ఇక నీ కుండల కలిగింది, ఎంతో కొంత ఇక అయితే పాడైపోను, లక్షల కొద్దిగా పెట్టుబడి పెడితే ఈ గాలి దువారాలు ఈ వాన ముసుర్లకు పంట నిలబట్టమాయే. ఇక వచ్చిన కాడికే డక్కోలు. ఇక మరి ఏం చేస్తాం, ఎకరానికి 10,000 ఇస్తుంటుండు కదా అని గంగెద్దు లెక్క తలకాయ ఓపిరు జనాలు రైతులు. ఇక ఈయన ఏమన్నాడు అయ్యా, ఈ టోపీ దొర ఏమన్నాడు అయ్యా అంటే, నేను బువ్వ తెచ్చుకున్నా, ఈ సద్ది బువ్వ తిని ఇంటికి పోయే లోపే, నేను సద్ది బువ్వ తిని ఇంటికి పోయే లోపే మీకు అకౌంట్లలో పైసలు పడతాయి అని కూడా అన్నాడు. అమ్మని దండం పెట్టి జింకు చిక్కు అని రైతులు పంట పొలాలల్లా వాళ్ళ ఆటలు కావు, వాళ్ళ పాటలు కావు. లాస్ట్కి వస్తార కల్లా ఏమైంది, ఉత్తబుర్రే అయింది. రైతులు మద్దతు ధర కావాలని, మాకు మద్దతు ధర కల్పించాలని రైతన్నలు రోడెక్కితే ఎక్కడికక్కడ బేడీ లేయించి రైతులను అరెస్టు చేసిన ఘనత టోపీ కాదా ఇవి కాబట్టే నువ్వు ఉద్ధారకం చేసినా కాబట్టి నువ్వు మాకు వద్దు, కడకు జరుగు అనేది రైతులు నిర్ణయం తీసుకుంటేనేగా నువ్వు నీ కుర్చీ ఊసిపోయింది. రైతన్నలు నిర్ణయం తీసుకుంటేనే కదా నీ కుర్చీ ఏడు కాడికి ఊసిపోయి ఇవాళ ఎటుగాని తీరాయే నా బతుకు అన్నట్టుగా ఫామ్ హౌస్కు అంకితం అయ్యిండు పెద్ద మనిషి. అదేపా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికారంలో ముఖ్యమంత్రి అంటే సరే ఆయనకు ఎన్నో పనులు, మరి ప్రతిపక్షంలో ఉన్నవి ఇవాళ గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నవు, కనీసం ఎప్పుడన్నా ఎమ్మెల్యే అలా ఊసేంటిదో వాళ్ళ పాస్ ఏంటిదో నీ ఫామ్ హౌస్ పక్క పంటే అంతెందుకు, తెలంగాణ మొత్తం ఎందుకు 33 జిల్లాలు, నీ మెదక్ జిల్లా తీసుకుందాం, ఉమ్మడి మెదక్ జిల్లా, నీ నియోజకవర్గం తీసుకుందాం, ఏం ఉద్ధారకం చేసిండు. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇప్పుడు కేటీ రాములు ఏమనుకొస్తుండు, మొత్తం పుస్తల తాళ్ళు కూడా అమ్ముకుంటారు, లాక్కెళ్తారా అనేది అనుకొస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఏం చేసిరు, ఎట్లా చేసిరు, లాస్ట్ కోసాల కల్లా పుస్తల తాళ్ళు కూడా అమ్ముకుంటారు కాబట్టి వీళ్ళకి ఓటు వేయొద్దని అనుకొస్తుండు. మరి ఈయన ఏం చేసిండు, ఫార్ములా ఇది చిన్నసానకు పోయా ఏం కాదు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం. అయ్యో రామా,
ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో 55 కోట్లు, ఒక్క పైస కాదు 2 పైసలు కాదు. ఇదంతా ప్రజల సొమ్ము కాదు, జనాలు ట్యాక్సీలు కట్టలే. అయితే ఇది వీళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకు ఎరగలేకుంటేనే, ఎవరైతే ఉన్నారో మున్సిపల్ శాఖ వాళ్ళకు ఎరగలేకుంటేనే లోపల కథ నడిపించి 55 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో అప్పనంగా అక్కడ ఒప్పచెప్పిండు. ఇది కూడా నిన్న మొన్నటి దాకా వచ్చే పాయే రేపో మాపో ఆడిక ఈడిక, ఇటు ఏసీబీ వాళ్ళు, అటు అక్కడ ఈడీ వాళ్ళు ఏమో తీహార్ జైలు చూస్తుంది అన్నారు, ఇక్కడ వీళ్ళేమో చెంచల్ కూడా జైలు చూస్తుంది అన్నారు. ఇదా అదా ఏదైతుంది ఏం కథ అనేది ఇప్పుడు చర్చ నడుస్తున్నది, పాకానికి వచ్చింది. ఇప్పుడు నేను సొక్కం పూసను, నేను మా మంచోన్ని. మరి నువ్వు 55 కోట్లు దారెట్ట మళ్ళించినావు విదేశీ కరెన్సీ రూపంలో. నీ మీద ఈ మచ్చ ఎందుకు పడ్డది, ఎందుకు విచారణ జరుగుతున్నది? ఇదంతా తెలంగాణ జనాలు కనిపెడుతుర్రు, పసిబట్టిర్రు. ఏరుబడ్డ సంసారం నిన్నయాలనే, ఏరుబడ్డ సంసారం మీదే గిన్ని బదనాలు గిన్ని నిందలేస్తే 10 ఏళ్ళు రాజ్యమేలి మీరు ఏం చేసిర్రు అంటే 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిపోయారు, అంతే మీరు చేసింది అనేది తెలంగాణ జనాలకు అర్థమైంది. కాబట్టి వీళ్ళ కుర్చీని గుంజుకుర్రు, కాబట్టి వీళ్ళ కుర్చీ గుంజుకొని రేవంతానికి ఒప్పజెప్పిరు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు ఎక్కడ ఏం లేక, ఉద్యోగం లేక, కొలువు లేక, ఇవాళ మా కుటుంబానికి 4 పదవులు ఊసిపాయే, ఏం చేద్దాము ఎట్ట చేద్దాము అని పాపము కుడితల పడ్డ ఎలుకోలే ఇక రైతుల ముచ్చిన ముంగటేసుకొని ఇప్పుడు కాళ్ళకు గిరకలు కట్టుకొని తిరుగుతున్నాడు. అంతేనా? సరే, ఇక ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా మీకు చెప్పాలి. అయితే పెద్ద మనిషి దేవుళ్ళకు కూడా మోసం చేసిండు, వీళ్ళ కుటుంబం దేవతలకు కూడా మోసం చేసిర్రు. అవ్వ ఏంది నర్సే తాత, దేవతలకు మోసం చేసుడేంది? దేవతలకు మోసం చేస్తే దేవుడు ఊకుంటాడా? గంపంత కన్ను పెట్టుకొని చూస్తాడు, దేవుడు ఊకోడు తాత, అట్ట కాదు కదా. అంటే చేసిండు, బరాబర్ చేసిండు. చెప్తా, జర్ర దూపైతుంది ఇక నీళ్ళని. ఈయన ఏం చేసిండు అయ్యా అంటే, కొండగట్టు అంజనకు 100 కోట్లు అన్నాడు. కొండగట్టు అంజనకు 100 కోట్లు అన్నాడు. ఇచ్చిండా? ఉత్త బుర్రే చేసిండు. ఓ నేను అక్కడ అది చేస్తా, ఇది చేస్తా, ఆ ప్రాంగణం ఇటు తిప్తా, ఈ ప్రాంగణం ఇటు తిప్తా, వచ్చిపోయే భక్తులకు మంచి సౌకర్యం కల్పిస్తా అన్నాడు. 100 కోట్లు ఉత్త బుర్రే చేసిండు. ఇక భద్రాద్రి రామయ్యకు 100 కోట్లు ప్రకటించిండు. నక్షలు తీయించిండు, వాస్తులు పూజారులను పిలిపించి, పంతులను పిలిపించి, అయ్యగారులను పిలిపించి వాస్తులు అంతా సై చేయించిండు. బ్రహ్మాండంగా ఈ గింతంతా ఉన్న ఈ మందిరాన్ని పేదగా చేస్తా. భద్రాద్రి రామయ్య అంటే ఆహా, అయోధ్య రామయ్య కంటే నీ దండం పెడితే దగ 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 మెరిసిపోతాడు చేస్తా అంటే, ఇక అక్కడ ఉన్న జనాలకు నీ దండం పెడితే గుండెలకు వెళ్ళి సంతోషం పొంగి పొర్లి బంగాళాఖాతంలో కలిసినట్టే అయ్యింది. ఇక భద్రాద్రి రామయ్యకు 100 కోట్లు అన్నాడు, అది కూడా ఉత్తబుర్రే. ఇక పోతే యములాడ రాజన్న, మా సత్యంగల తండ్రి యములాడ రాజన్న. అదప్ప ఈ యములాడ రాజన్న కన్నా ఏమన్నా ఉద్ధారకం చేసిండా? యములాడ రాజన్న ప్రాంగణాన్ని, ఈ యొక్క క్షేత్రాన్ని, యములాడ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా విశాలంగా చేస్తా అని అన్నాడు. ఇక్కడ యములాడ రాజన్న కూడా 100 కోట్లు ఇస్తా అన్నాడు. ఇది ఉత్త బుర్రే, అన్ని బుర్రలే. ఈ బుర్రలకి వెళ్ళి కోట్లు వస్తున్నాయి, ఆడికి పోగానే ఈ బుర్రలే అవుతున్నాయి. ఇక ఇది ధర్మపురిలో కూడా
ధర్మపురిలో కూడా 50 కోట్లు అన్నాడట. 50 కోట్లు ఇస్తాను, అది ఉత్తబుర్రే అయ్యింది. ఇక ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మరి కోట్లు 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 అని దేవుళ్ళకు కోట్లు ఇస్తా అని ఏడ నువ్వు ఉద్ధారకం చేసినావు? ఆఖరికి వస్తార కల్లా దేవుళ్ళకు కూడా, అమ్మో నేను మర్చిపోతున్నా, యాదాద్రి నరసన్న, అమ్మో ఆహా యాదాద్రి నరసన్న రోడ్లు బాగా చేస్తా, మూల తిరుగుళ్ళు ఉన్నాయి, అవి సై చేస్తా, ఓ బ్రహ్మాండంగా నీ దండం పెట్టి మొత్తం రామ చక్కదనంగా చక్కదనంగా తీర్చిదిద్దుతా అని ఈయనకు కూడా 100 కోట్లు ఇస్తా అని మాట ఇచ్చిండట. ఎవరికి? యాదాద్రి నరసన్నకు. ఈడ కూడా మాట తప్పిండట, ఉత్తబుర్రే చేసిండట. ఇక మీది మాటకు మాత్రం మిండని సిన్నే అన్నట్టుగా ఏదో రోడ్ల విషయంలో ఆడంగా ఈడంగా ఆకాశ పందిర్లు చేసి నాణ్యత లేని ఏదో రోడ్లు వేస్తే ఆ రకాలమైన ముసుర్రు పడి తెంపు లేకుండా ఈ కాడ తప్పిన ముసుర్రు పడుతుంటే ఆ వరదలకు ఊగనే పోయిందట. రోడ్డు 7 కాడికి తెగి కొన్ని దిక్కుల చెరువులు అయ్యి ఇదైతే భక్తులు ఒక్కరు ఒక తీరుగానలే. అయ్యో నరసింహస్వామి, నువ్వు ఊకోవద్దు తండ్రిగా, నువ్వు ఊకోవద్దు. ఆనాడు నువ్వు ఎంత ఆవేశంతో ఆక్రోశంతో వచ్చినావో ఇయ్యాల ఈ పాలకుల మీద నీ ఆక్రోశాన్ని చూపించవయ్యా, నీ ఆవేశాన్ని దునికించవయ్యా. ఇదా చేసిన ఉద్ధారకము? వచ్చిపోయే భక్తులు నీ కాడికి ఎట్ట రావాలి అని భక్తులు నరసింహస్వామిని ప్రశ్నించిర్రు. మరి ఆ పాపం కూడా ఒడిగట్టుకుండు ఎవరు? ఈ టోపీ దొరా దేవుళ్ళకు కూడా మరి ఈ రకంగా మాట ఇచ్చి ఎగ్గొట్టిండు. ఈ పాపం కూడా చుట్టుకుంది. మరి ఇవాళ మేము సొక్కం పూసలము, శుద్ధ పూసలము, మేము ఆడి తప్పనోళ్ళము, పలికి బొంకనోళ్ళము అని నువ్వు అడిగిన బుడియబాబుల లెక్క మీటింగులు పెట్టి, ధర్నాలు పెట్టి, దీక్షలు పెట్టి మాట్లాడితే జనాలు నమ్ముతారా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలనేది ఇవాళ నిన్ను గుర్తు చేస్తూ ఉంది. ఇక ఈ కథ ఇట్లా ఉంది. చలో దా ఇగో సాల్పో. ఇదేముంది ఇలా, ఏమొచ్చింది ఇలా? సాక్షిల జగన్, ఆయనే ముద్రరాజది. ముద్రరాజ పేపర్లో ఏముంది? సైబర్ భద్రతలో సూపర్. తెలంగాణ దేశంలోనే నంబర్ 1గా ఉంది. షీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ నేరాల దర్యాప్తులో ఆదర్శంగా ఉన్నాం. ఇదా కథ. రాష్ట్రాలన్నీ కలిసి పనిచేస్తేనే సత్ఫలితాలు. డీప్ ఫేక్ న్యూస్ వ్యాప్తి. సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలను అరికట్టాలన్న ముఖ్యమంత్రి. సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, సైబర్ ఫ్యూజన్ సెంటర్, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ల ప్రారంభము. త్వరలో కొత్త సెక్యూరిటీ పాలసీ. మంత్రి శ్రీధర్ బాబు. అయితే ఇక ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలయ్యా అంటే సైబర్ డీప్ ఫేక్. ఈ డీప్ ఫేక్ అనేది మోసగాళ్లకు తల్లి లాంటిది. ఎవరైనా సైబర్ గాళ్ళు వస్తారు, దొంగ బద్మాషి గాళ్ళు, కొంతమంది ఈ లంగలు లుచ్చలు ఏం చేస్తారు, మొత్తం ఈ 3 బజార్ల కాడ ఆడ ఈడ ఏం జరుగుతుంది, ఏంది, ఏ ఊళ్ళో ఎట్లా, ఏది, ఏ కథ అనేది మొత్తం మోసాలకు దిగబడుతున్నారు. అయితే ఇలా కాకపోతే పెద్ద కొడుకులు, డీప్ ఫేక్ పెద్ద కొడుకులు సైబర్ నేరగాళ్ళు. వీళ్ళు చాలా ఎంత అంటే వంగబడితే ఏంటి మాయమైతే అంటారు చూడు, అగో అసోని బాపత్గా వీళ్ళు సైబర్ నేరగాళ్ళు. అయితే ఇప్పుడు దీనివల్ల ఈ సైబర్ నేరగాళ్ళ వల్ల గత ఏడాది నుంచి
18,812 కోట్లు దిగమింగిర్రాట వీళ్ళు. ఇంకో ఇంత ఆదాయాన్ని వాళ్ళు గుంజుకపోయిర్రాట. ఎవరు? డీప్ ఫేకు పెద్ద కొడుకులు, సైబర్ నేరగాళ్ళు. చిన్న కొడుకులు కూడా ఉన్నారు, వాళ్ళ కథ కూడా చెప్తా. అయితే 18,800 కోట్లు వీళ్ళు బుట్టలో చేసుకుర్రు. అంటే ఇక్కడ 18,000 మంది బాధితులు, మళ్ళా 18,000 మంది బాధితులు నిర్ణయాలనే 183 కోట్లు కాజేసిరాట. 18,000 మంది బాధితుల సొమ్ముని 183 కోట్లు, అది 183 కోట్లు మన తెలంగాణ పోలీసులు పట్టుకొచ్చిదట, గుంజుకొచ్చిదట. వీళ్ళ తెలివితోటి ఉంటారుగా సైబర్ క్రైమ్ పోలీసులు ఉంటారు కదా, గాళ్ళు 183 కోట్లు గుంజుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఈ డీప్ ఫేకు పెద్ద కొడుకులు సైబర్ నేరగాళ్ళు మనదేంది, మన బిసాదేంది? అమెరికా అగ్రరాజ్యమైన అమెరికాను ఏలుతున్న ట్రంప్నే ఒకప్పుడు ముప్పతిప్పలు పెట్టిర్రాట. ఆయన ఏదో సరసమైనట్టు ఏదో చేసినట్టుగా ఏదో జిమ్మికి చేసినట్టుగా చేసిరాట. ఆయననే పట్టించిరాట. సోషల్ మీడియాలో మొత్తం రచ్చ రంబోలా అయితే కొని పాడైపోగారా ఏంది ట్రంప్ శిషి అన్నారు. కానీ కొన్నాళ్లకు అది ఫేక్ అని తేలిపోయింది. ఇప్పుడు లక్షల కోట్లు ఉన్న అదాని కూడా ఏందో ఏం మాట్లాడుతుందో నాకు అర్థమైంది అసలు అంటే ఈ రకంగా తాగుబోతుగా కూడా మాట్లాడించే ప్రయత్నాలు చేస్తున్నారట ఈ సైబర్ నేరగాళ్ళు. మనకు ముచ్చట ఉండదు, మన కథ ఉండదు, మనకు అంటుండదు, మనకు సొంత ఉండదు. మరి ఈ సైబర్ నేరగాళ్లకు ఈ డీప్ ఫేకు ఎవరైతే ఉండరో ఈ డీప్ ఫేకు పెద్ద కొడుకులు ఈ సైబర్ నేరగాళ్లకు ఏం చేస్తుర్రు అయ్యా? మరి వీళ్ళకు ఎవరు సాయం చేస్తుర్రు అంటే ఎవరుంటారు? పక్కంగా వాళ్ళే ఎవరెవరు, అది కాదు మనమే సాయం చేస్తున్నాము. ఒరేకో నీ గమ్మతి బాగానే ఉందేమో నరసే తాత, మనమేట సాయం చేస్తాము అంటే మనల్ని మనమే మోసం చేయమని అంటావా? గీడనేముంది అసలైన కిటుకు. ఎట్లా అంటారు? ఫేస్బుక్ ఇదొకటి. ఇక పోతే వాట్సప్, ఇక వాట్సప్, ఇక ఇంకేదో ట్విట్టర్ అని, ఎక్స్ అని, గిక్స్ అని, లోటపీసు మాసిమతులు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక మనం ఏం చేస్తాం? సరే ఇప్పుడు ఊర్లో ముచ్చట తీసుకుందాం. ఓ కార్యానికి పోతుంటేనే, ఓ పండుగ పోతుంటేనే, ఓ పెళ్లికి పోతుంటేనే, ఓ పేరంటానికి పోతుంటేనే ఏం చేస్తారు? బుడపోరగాళ్ళని మంచిగా యుక్త వయసు వచ్చిన పిల్లలు, పరుసు పోరగాళ్ళు ఉంటారు కదా ఆడపిల్లలు, సరే మగోళ్ళైనా ఆడపిల్లలైనా, ఇక వీళ్ళు మంచిగా తయారైనాక అమ్మ నేను మంచిగా తయారయ్యా నాకు ఫోటో తీపా అని ఇట్లా ఇగో ఈ రకంగా పెట్టి ఫోటోలు దిగుతారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? ఎమ్మటే ఇగో ఈ ఫేస్బుక్లల్లా, వాట్సాప్లల్లా, స్టేటస్లల్లా, ట్విట్టర్లల్లా, ఎక్స్లల్లా, ఇన్స్టాగ్రాములల్లా అప్లోడ్ చేసుకుంటారు. అయితే ఇక ఇప్పుడు ఏం కథ నడుస్తుందయ్యా అంటే ఈ సైబర్ నేరగాళ్ళు అంతా ఒప్పలిచ్చి పప్పు కాసుకుంటా చూసుకుంటా ఇది 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 ఓకే, ఇదేదో ఉంది. అప్పుడు వాళ్ళకు దొరికిందల్లా బంగారం అన్నట్టుగా ఈ మన ఫోటోలు, మనం ఎవరెవరితో దిగిన ఫోటోలు, మనం ఎవరెవరితో దిగిన కలిసిమెలిసి దిగిన ఫోటోలు, మనం నవ్వుతున్నామా ఏడుస్తున్నామా మంచి మంచి అందమైన ఫోటోలకు వీళ్ళు ఇక వాటిని అంటించి ఏడ్చినట్టు తూడ్చినట్టు బట్టలు లేకుండా ఎవరెవరితో ఇది చేసినట్టుగా భార్య భర్తలు దిగితే ఈ భార్య పక్కన ఇంకోని తీసుకొచ్చి పెడతారు. అమ్మ నా భార్య గిట్టనా అని ఈయన కోపము, అమ్మ నా భర్త గట్టనా అని ఆయన కోపము. వీళ్ళని మొత్తం 7 కాడికి ఈ సైబర్ నేరగాళ్ళు వాళ్ళను ఆగం పట్టించి ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకుంటా పీడిస్తుర్రు. కాబట్టి రేవంత్ అయ్యా దీనికి అట్ట కాదు, సైబర్ నేరగాళ్ళ కథ ఏందో అంతే చూడాలి, వాళ్ళ భరతం పట్టాలి అని కంకణం కట్టుకొని ఇది యావత్ భారతదేశానికి ఒక ఆదర్శంగా మన తెలంగాణ కావాలి. ఈ సైబర్ నేరగాళ్లను అసలు మొత్తం భూస్థాపితం చెయ్యాలి. సైబర్ నేరగాళ్ళు మన తెలంగాణలో
తొంగి చూడకుండా చేయాలి అనేది రేవంతమయ్య కంకణం కట్టుకుండాట అనేది ఇక నేను అందుకనే ఆ సదస్సు పోయి కూడా 2 షెడ్డో పడ్డో ముచ్చట్టు మాట్లాడిండట. సోషల్ మీడియాలో మనం పెట్టే పోస్టులకే మనం పెట్టే ఫోటోలకే వాళ్ళు అది ఇది అంటించి దాని రూపురేఖలు మార్చేసి మొత్తం మనం మాట్లాడినట్టుగానే దాని వాయిస్ను మార్చేసి ఇవాళ మనల్ని వాళ్ళు ఇలా ఆగం జగన్నాథం పట్టిస్తారు. కాబట్టి జర్ర ఇప్పటికైనా సోచాయించి జర్రంతా ఏ పోస్టు పెడుతున్నాము ఏంది ఏం కథ ఎట్ట సంగతి, లేకపోతే మీకు తెలియకుంటేనే ఇంకేమైనా ఫోటోలు వస్తున్నాయా, మీకు తెలియకుంటేనే మీ వాయిస్ వస్తుందా, మీకు తెలియకుంటేనే ఏమన్నా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుర్రా అనేది మాత్రం జర్ర అంతా అర్థం చేసుకోవాలి. అట్లా ఏమన్నా మీకు ఏమైనా అనుమానం అనిపిస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయిర్రి, న్యాయం పొందుర్రి, నిమ్మలంగా ఉండుర్రి. ఈ డీప్ ఫేక్ ద్వారా ఈ సైబర్ నేరగాళ్ళతోటి కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ ఒకసారి మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నది, ఈ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మళ్ళొకసారి మీ నర్సయ్య తాత కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ఉంటా. శనార్థి అందరికీ నమస్తే. ఇక ఎందుకంటే ఇక భాగవతం బాగానే అయింది మధ్యాహ్నం మోత. ఇక రేపు కూడా ఇంకా మరి మధ్యాహ్నం మోత ఏమొస్తుందో ఏం కథో వాయిస్తూనే ఉందాము. అసలైన ముచ్చట్లు మన అసలైన జాతకంలో ఈ పేపర్ల జాతకాన్ని ముంగటేసుకొని అసలైన జాతకాన్ని రోజు ఒడిసి పట్టుకుందాము. నిజాలనే మాట్లాడుకుందాము. మరి ఇక ఉంటా. శనార్థి అందరికీ నమస్తే. పబ్బతి.